So last month we talked about the first part of Titus chapter 2. సహోదరులారా, పోయిన ఆ ధ్యానాల్లో మనం తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉన్న విషయాలను చదువుతూ ఉన్నాం. We noticed that there were some instructions to the older men, to the older women, to the younger men, to the younger women, and also to the servants. అంతేకాదు రెండో అధ్యాయంలో వృద్ధ స్త్రీలకు వృద్ధ పురుషులకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను మనం చూస్తూ ఉన్నాం. At the end of the last three of these sections of individuals, there was a reason given for why those people must do what they were told. అంతేకాదు యవనస్తులు కూడా కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. ఎందుకు ఈ విషయాలు చెప్పబడ్డాయో మనం చివరిసారిగా చూసాం. The young women were supposed to do and carry out their responsibilities so that the word of God would not be blasphemed. ఎందుకు ఈ విధంగా యవన స్త్రీలు గాని యవన పురుషులు గాని వృద్ధ స్త్రీలు గాని వృద్ధ పురుషులు చేయాలంటే దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు. The young men were to carry out their responsibilities so that the opponent would have nothing evil to say of them. యవనస్తులు ఎందుకు ఈ విధంగా ప్రవర్తించాలంటే పరపక్షమందుండువాడు మన గురించి చెడ్డదేదియు చెప్పకుడునట్లు మనం ఈ విధంగా ప్రవర్తించవలసిన వారమైనా. And the bondservants were supposed to carry out their responsibilities so that the word of God would be adorned. అంతేకాదు బానిసలు దాసులుగా ఉన్నవాళ్ళు ఆ విధంగా ఎందుకు ప్రవర్తించాలంటే దేవుని వాక్యం అలంకరించబడినట్లుగా ఉండటానికి ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించాలి. But now as we get to verse 11, the Apostle Paul gives an overarching reason why all 5 categories of people are to carry out their responsibilities. ముందు చెప్పినటువంటి 5 గుంపులు వృద్ధ స్త్రీలు వృద్ధ పురుషులు యవనస్తులు యవన స్త్రీలు యవన పురుషులు దాసులు ఎందుకు ఆ విధంగా ఉండాలో ముగింపుగా 11వ వచనంలో కొన్ని విషయాలు పౌలు తెలియజేస్తూ ఉన్నారు. For a little bit of review before we read that, let's remember what these responsibilities were. మరి 11వ వచనం నుంచి మిగతా వచనాలు చదవక ముందు వారికి చెప్పినట్టు బాధ్యతలను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. The older men were supposed to have proper conduct. వృద్ధ పురుషులు సరైన ప్రవర్తన కలిగి జీవించాలి. Now, before we think about each individual category, let's remember that the Apostle Paul considered this teaching to be sound doctrine. అపోస్తలుడైన పౌలు ఈ విషయాలు చెప్తూ ఉన్నప్పుడు ఏమన్నాడంటే హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము అన్నాడు. Oftentimes we think of sound doctrine as things regarding worship or maybe how to become a Christian. కొన్నిసార్లు మనం హితబోధ ఆరోగ్యకరమైన బోధ అంటే ఏమనుకుంటామంటే ఎలా క్రైస్తవుడు ఎలా అవ్వాలి ఎలా ఆరాధించాలి అనే విషయాలు అనుకుంటాం. But the Apostle Paul considered our everyday activities to fall in the category of sound doctrine if they are done properly. అవే కాదు అనుదిన క్రైస్తవ జీవితము జీవన శైలి కూడా హితబోధ కిందకే వస్తుంది అని పౌలు చెప్పిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. And part of this sound doctrine, the Apostle Paul instructs the older men to be sober, reverent, temperate, sound in faith, in love, and in patience. ఈ ఆరోగ్యకరమైన బోధ హితబోధ గురించి మాట్లాడుతూ వృద్ధులు మితానుభవము గలవారుగా ఉండాలని మాన్యులుగా ఉండాలని స్వస్థ బుద్ధి గలవారుగా ఉండాలి విశ్వాస ప్రేమ సహనములందు లోపము లేనివారై ఉండాలని తెలియజేశాడు. These attributes are so important for any older man to qualify himself to be a leader. ఈ లక్షణాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒక వ్యక్తి పెద్దగా వృద్ధుడుగా నాయకుడిగా ఉండాలంటే ఈ లక్షణాలు ఎంతో అవసరం. If an older man does not have these attributes, then he is not qualified to be a leader in the church. ఈ లక్షణాలు గనక వృద్ధులకు లేనట్లయితే ఆ వ్యక్తి ఎంత వయసున్న సంఘంలో పెద్దగా నాయకునిగా ఉండటానికి అర్హత లేదు. But sound doctrine goes beyond just the leadership in the church.
హితబోధ అనేటువంటిది సంఘ నాయకులకు సంబంధించింది మాత్రమే కాదు గాని these attributes are important in everyday life of these individuals. మరి ప్రతి క్రైస్తవుని యొక్క అనుదిన జీవితంలో కూడా హితబోధ చే ఆ, ప్రకారం నడుచుకోవలసిన వారై ఉన్నారు. Titus was also supposed to teach sound doctrine in regard to the conduct of older women. మరి హితబోధ అనుకూలమైన సంగతుల్లో వృద్ధ స్త్రీల యొక్క ప్రవర్తన కూడా ప్రాముఖ్యమైనది. They were to be reverent. They were not to be slanderers, not given to much wine, and they were to be teachers of good things. అంతేకాదు వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గల వాళ్ళు ఉండననియు దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు వారు మంచి ఉపదేశం చేయువారనై ఉండాలి. And Paul tells them exactly who and what they were supposed to teach. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం బోధించాలి వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకి ఎవరు ఎవరికి బోధించాలో కూడా తెలియజేశారు. They were supposed to teach the younger women, వారు యవన స్త్రీలకు బోధించాలి, ఉపదేశించాలి. and Paul also instructs them what they are supposed to teach the younger women. అంతేకాదు వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు ఏమి బోధించాలో కూడా తెలియజేశాడు. They are to teach the younger women to love their husbands, to love their children, to be discreet, chaste, homemakers, good and obedient to their own husbands. యవన స్త్రీలకు ఏం బోధించాలంట? భర్తలకు లోబడి ఉండాలని, భర్తలను శిశువులను ప్రేమించాలని, స్వస్థ బుద్ధి గలవారిగా ఉండాలని, పవిత్రగా ఉండాలని, ఇంటి పని చేసుకుని వారునై ఉండాలని, మంచి వారునై ఉండాలని, ఆ విధంగా ఉండాలని వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు ఉపదేశం చేయాలి. As we discussed the last two times, Paul is not instructing the conducting of women's conferences. మరి ఇక్కడ మనం చూసినట్లయితే వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు ఉపదేశం చేయాలంటే ఈ స్త్రీల యొక్క కాన్ఫరెన్స్ పెద్ద పెద్ద మహాసభలు పెట్టి మరి బోధించాలని కాదు కానీ Rather, Paul is teaching the older women to teach the younger women, and the best way that this can be done is in a one-on-one home setting. మరి వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకి బోధించడం అనేటువంటిది ఉపదేశించడం అనేది ఏకాంతంగా గృహంలో ఒకరితోనొకరు చేయవలసిన ఉపదేశం. ఇది ఒకరితోనొకరు చేయవలసిన ఉపదేశం. Women's conferences are far inferior to a home setting for these things to be taught. మరి స్త్రీల మహాసభలని ఇటువంటి మనం చూస్తుంటాం. అవి కాదు కానీ ఇక్కడ గృహంలో వయసులో పెద్దగా ఉన్నటువంటి స్త్రీ యవన స్త్రీలకి మరి గృహంలో ఏకాంతంగా మాట్లాడుతూ వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉపదేశిస్తే గొప్ప ప్రయోజనం ఉంటుంది మహాసభల కంటే కూడా. As we look at the things that they were supposed to teach, it would be impossible to teach them properly in a conference setting, only in a home setting where they can be exemplified and demonstrated. అంతేకాదు వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకి బహిరంగ సభల్లో కాకుండా ఏకాంతంగా వారికి తెలియచేస్తూ ఉన్నప్పుడు తమ ప్రవర్తన ద్వారా కూడా గృహంలో గృహ పరిపాలన ఎలా చేయాలో నేర్పించవచ్చు. And then the Apostle Paul tells Titus how important it is that these responsibilities get carried out. అంతేకాదు ఈ బాధ్యతలు నిర్వర్తించడం ఎంత ప్రాముఖ్యమో పౌలు తీతుకు తెలియజేశారు. If they are not, the word of God will be blasphemed. ఎప్పుడైతే క్రైస్తవ పురుషులు స్త్రీలు ఈ బాధ్యతలు నిర్వర్తించడం అప్పుడు దేవునికిని ఆయన వాక్యానికిని అవమానం కలుగుతుంది. And then the Apostle Paul tells Titus to teach the young men, which Titus himself was a young man. ఆ తర్వాత యవనస్తులకు ఏం ఉపదేశం చేయాలో చెప్తూ ఉన్నాడు. తీతు కూడా యవనస్తుడుగా ఉన్నాడు. And so Paul primarily tells Titus what to teach them by telling Titus what he must do. తీతు ఏం చేయాలో యవనస్తుడుగా దాన్ని గుర్తు చేస్తూ యవనస్తులు ఎలా ఉండాలో తెలియజేశాడు. He first tells Titus that they must be sober-minded, and then he tells Titus that he needs to be an example of good works, of integrity and doctrine, of reverence, incorruptibility, and sound speech.
అంతేకాదు యవనస్తులు స్వస్థ బుద్ధి గలవారై ఉండవాలని హెచ్చరించమన్నాడు. పరపక్షమందుండవాడు మనల గురించి చెడు మాట ఏది చెప్పక సిగ్గుపడినట్లు సత్కార్యం విషయమై మాదిరిగా ఉంచుకొని తీతు యొక్క ఉపదేశం మోసము లేనిదిగా, మాన్యమైనదిగా, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగా ఉండాలని తెలియజేశాడు. And the reason for this is so that the opponent may be ashamed and have nothing evil to say of them. యవనస్తులు ఎప్పుడైతే ఈ విధంగా ప్రవర్తించారో అప్పుడు పరపక్షమందుండువాడు మన గురించి చెడ్డది ఏది చెప్పకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. This was not primarily for Titus's sake, but it was primarily for the sake of the words that Titus was responsible to teach. ఈ విధంగా మరి తీతుకి సంబంధించి మాత్రం రాయట్లేదు కానీ అక్కడ యవనస్తులకు సంఘాన్ని మొత్తానికి మనసులో పెట్టుకొని తెలియజేస్తున్నాడు పౌలు గారి ఈ విషయాలు. If the opponent can make Titus look bad, then he will also be able to make the words that Titus teaches look bad. ఎప్పుడైతే పరపక్షమందుండువాడు తీతులో గనక లోపాలుంటే ఎత్తి చూపిస్తున్నాడో అప్పుడు తీతులో లోపాలుండి ఎత్తి చూపించినప్పుడు తీతు చెప్పే బోధన కూడా తృణీకరించి మాట్లాడటానికి అవకాశం ఏర్పడుతుంది. What the Apostle Paul is teaching Titus is that his conduct has a direct impact on how people view the Word of God. అంతేకాదు ఇక్కడ పౌలు తీతుకు ఏమని చెప్తున్నాడంటే నీవు సత్కారునిలో మాదిరిగా ఉంచుకొనము, నీ ప్రవర్తన బట్టే మరి దేవుని యొక్క వాక్యానికి గౌరవం ఆధారపడి ఉంటుంది అన్నాడు. And then the Apostle Paul tells the servants to be obedient to their masters, to be well pleasing to their masters, to not answer them back, and to not pilfer, and to show all good fidelity. అంతేకాదు ఆ తర్వాత సంఘంలో దాసులుగా యజమానులకు దాసులుగా ఉండేటువంటి క్రైస్తవుల గురించి తెలియచేస్తూ వారిని నడుచుకోవాలి, ఎదురుమాట చెప్పొద్దు, ఏమీ అపహరింపవద్దు, సంపూర్ణమైన మంచి నమ్మకము కనపరిచి అన్ని విషయాల్లో యజమానులు సంతోషపరిచే విధంగా ప్రవర్తించాలని యవన దాసులైన క్రైస్తవులకు తెలియజేశాడు. And the Apostle Paul tells Titus that they are to do this so that the Word of God, so that they may adorn the doctrine of God our Savior. అంతేకాదు ఈ విధంగా వాళ్ళు మంచి ప్రవర్తన కనుక కలిగి ఉంటే దేవుని ఉపదేశము అలంకరించబడుతుంది అని చెప్పాడు. And so now we get to verse 11, where the primary reason is given for all of these responsibilities. ఆ తర్వాత 11వ వచనంలో ఎందుకు మనం ఈ విధంగా ఉండాలో 11వ వచనంలో క్లుప్తంగా చెప్తూ ఉన్నాడు. Let's read verses 11 through 15. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు చదువుదామండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను యెహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతిని మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకునెను. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము. నిన్నెవరిని తృణీకరింపనీయకము. Yes, brother. Paul begins with the word for, which is pointing out the fact that this is the reason for all of the previous instructions. 11వ వచనంలో ఏలయనగా ఎందుకనగా అన్నట్లుగా చెప్పాడు కదా. అంటే అర్థం ఏంటంటే ఇదివరకు చెప్పినటువంటి ఆ బాధ్యతలన్నీ మనం ఎందుకు నిర్వర్తించాలంటే అని తెలియచేస్తూ ఉన్నాడు. So what is this reason? ఏంటి కారణము? Paul says that the grace of God that brings salvation has appeared to all men. ఎందుకు ఈ విధంగా మనం ప్రవర్తించాలంటే సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది గనుక.
Now, before we see what the grace of God does in this context, it's important that we understand what grace is. మరి ఇక్కడ దేవుని కృప ప్రత్యక్షమై అన్నాడు. దేవుని కృప ప్రత్యక్షమై ఏం చేసిందో, ఏం తెలియజేస్తుందో ముందు అసలు కృప అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. Grace is simply unearned favor. కృప అంటే అర్థం ఏంటంటే అయోగ్యుల్ని యోగ్యులుగా చేయటం, అనర్హుల్ని అర్హులుగా చేయటం. Imagine if you're driving down the road and your car breaks down. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు కారులో, ఆ రోడ్డు మీద మీ కారుకి యాక్సిడెంట్ అయింది అనుకోండి. Maybe you don't have any idea how to fix it. మరి ఆ కారుకి యాక్సిడెంట్ అయిన తర్వాత దాన్ని ఎలా బాగు చేయాలో నీకు తెలియదు. But there is also someone else driving down the road and he is a very experienced mechanic. మరి అదే రోడ్డు మీద ఇంకొక అనుభవం ఉన్నటువంటి ఒక మెకానిక్ వెళుతూ ఉన్నాడు కారులో. He sees your car broken down and he knows how to fix it. మరి నీ యొక్క కారు చెడిపోయింది, దాన్ని ఎలా బాగు చేయాలో ఆ అనుభవం ఉన్న మెకానిక్ తెలుసు. And so he stops and he fixes your car. అతను ఆగి నీ యొక్క కారుని రిపేర్ చేసి బాగు చేశాడు. We see in that example that mechanic he showed kindness or favor to you that you didn't deserve. ఆ విషయం చూసినట్లయితే ఆ దారిని పోతున్నటువంటి ఆ యొక్క మెకానిక్ నీ పట్ల దయ చూపించాడు, కరుణ చూపించాడు. ఆ విధంగా చేయవలసిన బాధ్యత అతనికి లేదు, అతను వేరే పని మీద వెళుతూ ఉన్నాడు. అయినప్పుడు కూడా నీ మీద ఒక ప్రత్యేకమైన ప్రేమను కనపరిచాడు. You see, you had not paid him anything to stop. మరి అతను ఆగినందుకు, నీ కారు బాగు చేసినందుకు నువ్వు అతనికి ఏమీ చెల్లించలా. He didn't have to stop for you. మరి అతను నీ దగ్గర ఆగాల్సిన అవసరం లేదు. But he did anyway because he had pity on you. నీ మీద నీ స్థితిని చూసి కనికరపడి దయతో నీ దగ్గరికి వచ్చి ఆగి నీకు సహకరించాడు. Now, when we think about the grace of God, we're thinking about something so much bigger than that petty illustration. దేవుని కృప మానవులకు ప్రత్యక్షమైందంటే దేవుడు మానవులకు ఎంత సహాయం చేశాడో ఆ మెకానిక్ చూపినటువంటి దయ కంటే కూడా చాలా ఉన్నతమైనది ఇది. First of all, it is the grace of God, and God is the greatest giver. మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు అందరికంటే గొప్పగా ఇచ్చేవాడు, ఇయ్యగలిగిన వాడు. God is the creator of the universe, and so he has the ability to give anything. దేవుడు ఈ సృష్టికర్తగా సమస్తమును మనకు అనుగ్రహిస్తున్నాడు, ఆయన ఇయ్యగలిగిన వాడు. And in this case, he gives the greatest gift, and that is the gift of salvation. ఈ సమయంలో దేవుడు మానవులకు ఇచ్చినటువంటి అనేక దీవెనలో దేవుడు మానవ జాతికి ఇచ్చిన ఇంకొకటి ఏంటంటే రక్షణనిచ్చాడు. And the opportunity to this salvation is not limited. మరి ఆయన ఇచ్చిన ఆ రక్షణ పరిమితమైంది కాదు మనుషులందరికీ. The Apostle Paul says the grace of God that brings salvation has appeared to all men. పౌలు గారు అంటున్నాడు, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. This is the greatest opportunity. అంటే మానవ జాతికి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు కల్పించాడు రక్షణ మార్గంలో. But all of that is just to introduce Paul's primary point about grace in this context. మరి అది మాత్రమే కాదండి, దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు మనకు జరిగిన మేలు. Paul tells us the grace of God that brings salvation has appeared to all men, teaching us. దేవుని కృప మానవులందరికీ రక్షణ రూపంలో ప్రత్యక్షమైంది. అంతేకాదు ఆ ప్రత్యక్షమైన దేవుని కృప మనకు బోధిస్తుంది అని కూడా తెలియజేశాడు. Now there are some who suggest that grace is simply a teaching tool. కొంతమంది ఏమంటారంటే దేవుని కృప మనకి బోధించే ఒక వస్తువు అంటారు. But that is not true at all. మరి అది సత్యం కాదండి. Grace is so much more than teaching. దేవుని యొక్క కృప
ఉపదేశించేదే కాదు, ఇంకా ఎక్కువ ఉన్నది. As we noticed, grace is God's unearned favor given to us that brings to us salvation. యోగ్యులమైన మనకి దేవుడు యోగ్యులుగా చేస్తున్నాడు, రక్షణ అందుబాటులోకి తీసుకొచ్చారు. As a sinner, there is nothing we can do to save ourselves. పాపులంగా దేవుని ఆజ్ఞ ఇష్టపూర్వకంగా అతిక్రమించిన మనము ఆ పాపం నుంచి బయటికి రావాలంటే ఏమీ చేయలేము, ఏమీ లేదు మన దగ్గర. And everyone who is saved by grace. అందుకని ఎవరు రక్షించబడినా వారు రక్షణలో దేవుని కృప పాత్ర ఉంది. And there's nothing that we can add to God's grace. It is all sufficient. మరి దేవుని కృప సరిపోతుంది, అంతేగాని దేవుని కృపకి మళ్ళా మనుషులు ఏదో కలపాల్సిన అవసరం లేదు. And as we think about God's all-sufficient grace, it's also important that we remember that grace does teach us. దేవుని కృప మానవ జాతికి ప్రత్యక్షమైంది, రక్షణ ఇస్తుంది, అందరికి ఇస్తుంది. అంతేకాదు ఆ దేవుని కృప బోధిస్తూ ఉన్నది. But not just us. Remember, the grace of God has appeared to all men. మనకు మాత్రమే కాదు, ఆ దేవుని కృప రక్షణ అందరికీ ప్రత్యక్షమైంది. And God's grace teaches us the greatest lesson that has ever been taught. దేవుని కృప ప్రత్యక్షమై ఎన్నడూ మానవుడు కని వినని ఉపదేశం చేస్తుంది. The Apostle Paul said that the grace of God teaches us that, denying ungodliness and worldly lust, we should live soberly, righteously, and godly in the present age. దేవుని యొక్క ప్రత్యక్షమై ఏమని చెప్పిందంటే మనకి భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించండి. అంతేకాదు దేవుని కృప ప్రత్యక్షమై ఏమంటుందంటే వాటిని విసర్జించి వీటిని ధరించుకోండి, స్వస్థ బుద్ధి, నీతి, భక్తితో బ్రతకండి అని దేవుని కృప బోధిస్తూ ఉన్నది. This is the greatest transformation. అంటే అర్థం ఏంటో తెలుసా? గొప్ప మార్పు చెందండి అని బోధిస్తుంది దేవుని కృప. And the grace of God is what teaches us to make this transformation. దేవుని కృప మార్పు పొందండి అని మనకు బోధిస్తూ ఉంది. Because God has saved us and we owe him our lives. దేవుడు కృప ప్రత్యక్షమైంది, రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు, అందరికీ అందుబాటులో తెచ్చాడు. కాబట్టి అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. When we really boil down this transformation, it boils down to the concepts of putting off wickedness and putting on righteousness. ఒక మాటలో చెప్పాలంటే మరి దుర్నీతిని తీసేసుకోండి, నీతిని ధరించుకోండి అని చెప్తుంది. Paul first says we need to deny ungodliness and worldly lust. These are the things we need to put off. మనం ఏ వస్త్రాలు తీసేసుకోవాలంటే భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. Before we were saved by God's grace, these are the things that drove us and motivated us to make our decisions. మరి ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతున్నామో, దేవునికి మనల్ని దూరపరిచినటువంటి దురాశలేంటో తెలుసుకుని వాటి విడిచిపెట్టాలి. And now we have to deny ungodliness and worldly lust and not allow them to motivate us to make any decisions. అంతేకాదు ఈ క్రొత్త జీవితంలో మనల్ని నీతి, భక్తి ప్రేరేపించాలే గాని భక్తిహీనత, ఇహలోక దురాశలు మనల్ని ప్రభావితం చేయకూడదు మన నిర్ణయాల్ని. There are so many things that fall into these categories. These are broad, overarching categories of things that need to be put off. భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలు అంటే చాలా విషయాలు దాని కిందకే వస్తాయి, చెడు క్రియలన్నీ కూడా. And there are some very obvious things that would fall into these categories, like sexual lust, like covetousness, or many other things that are in the same category. వ్యభిచారం గాని, జారత్వం గాని, మరి దొంగతనం గాని, మోసం కానీ, మరి ఇవన్నీ కూడా ఈ
భక్తిహీనత కిందకి ఎలా వస్తుంది, దురాశల కిందకే వస్తాయి ఇవన్నీ కూడా పాపాలు. And so we need to sweep out all of these old and wicked desires and habits. అందుకని పాత జీవితంలో మనకున్న అలవాట్లు, మనకున్న వ్యసనాలు, మనకున్న వాటన్నిటి కూడా తుడి చేసుకోవాలి, కడిగేసుకోవాలి. But just getting rid of the bad is not sufficient. అందుకని క్రైస్తవ జీవితంలో చెడు తీసివేసినంత మాత్రాన ప్రయోజనం లేదు. As we are working to remove the bad, we need to also be working to put in the good. ఎప్పుడైతే మనం చెడుని, దుష్టత్వాన్ని తీసేసుకున్నామో ఆ స్థానంలో మంచిని, దేవుని నీతిని, పరిశుద్ధతను ధరించుకోవలసిన వారమై ఉన్నాము. The Apostle Paul says we should live soberly, righteously, and godly in the present age. మనం ప్రస్తుతం ఎలా బ్రతకాలంటే మనము నీతితోనూ, స్వస్థ బుద్ధితోనూ, భక్తితోనూ బ్రతకాలి అని తెలియజేశాడు. You probably remember that sobriety was something that was specifically mentioned in multiple categories in the first part of the chapter. అంతేకాదు మొదటి అధ్యాయంలో, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో స్వస్థ బుద్ధి అనేటువంటి పదం రకరకాల వచనాల్లో వాడబడింది. In order to obtain a life that is controlled by Jesus Christ, we need to have sobriety. స్వస్థ బుద్ధి, మనం అనేకమైనటువంటి విషయాల్ని అదుపులో పెట్టుకోవాలి, నిగ్రహ శక్తి కలిగి ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది క్రీస్తుని బట్టి. And then the Apostle Paul says we need to live righteously and godly in the present age. ప్రస్తుత కాలంలో ఈ లోకంలో మనము నీతితోనూ, భక్తితో కూడా బ్రతకాలి. The Apostle Paul does not specifically say it here, but he is implying the present evil age. అంతేకాదు ఈ లోకంలో అని చెప్తున్నాడు, అంటే పాప లోకంలో. This implies that we are going to be different than the people around us. దాని అర్థం ఏంటంటే లోకమంతా ఒకవైపు నడుస్తుంటే లోకానికి వేరుగా ఇంకొక వైపు మనం నడుస్తూ ఉండాలి. Sometimes we get the idea that we're different in regard to how we worship, and we're different in regard to how we become Christians, and that's it. కొన్నిసార్లు లోకానికి వేరుగా ఉండాలంటే మనం ఏమని ఆలోచిస్తామంటే, నేను రక్షణ పొందిన విధానం మిగతా వారికి వేరుగా ఉండాలి, నేను ఆరాధించే విధానం మిగతా వారికి వేరుగా ఉండాలని మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. But remember, in this context, Paul is talking about our everyday conduct. అయితే పౌలు ఇక్కడ మాట్లాడుతుంది ఆదివారం కూడి గురించో, ఒక్కసారి నువ్వు తీసుకున్న బాప్టిజం గురించి కాదు, బ్రతుకుచుండవలెను అన్నాడు. అంటే అనుదిన జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. There are many things that Paul instructed in the first part of chapter 2 that are not normal in society. మరి పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చెప్పిన మొదటి వచనాల్లో అవి మరి లోకం అంగీకరించదు. ఆ విషయాలు లోకంలో చూసేవి కదా, ప్రత్యేకమైన జీవన విధానం. As a matter of fact, pretty much all of them are to some degree or another countercultural. మరి అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన 2వ అధ్యాయంలో వృద్ధ స్త్రీలకు, వృద్ధ పురుషులకు, యవన పురుషులకు, యవన స్త్రీలకి, దాసులకు చెప్పిన మాటలున్నాయే, అవన్నీ కూడా లోకానికి విచిత్రంగా వేరుగా ఉండేటువంటి లక్షణాలు అవన్నీ. And so we need to be prepared to be different. మరి మనం లోకానికి వేరుగా బ్రతకటానికి సిద్ధపడాలి. We are not different just to be different. We are different to be like Christ. ఎందుకు మనం లోకానికి వేరయ్యామంటే వేరుగా ఉండాలనే ఉద్దేశం కాదు, కానీ క్రీస్తు వలె బ్రతకాలంటే లోకానికి వేరుగా బ్రతుకుతూ ఉన్నాము. You see, we are commanded to be godly. This means that we need to behave in the way that God would conduct himself, and that is demonstrated in the life of Jesus. మనం భక్తితో బ్రతకాలన్నాడు. దేవుని పట్ల భక్తి ఉంది కాబట్టి మనం ఇటువంటి ప్రత్యేకమైన జీవన శైలి కలిగి జీవించాలి. But these instructions are not without great confidence. ఇటువంటి గొప్ప గుణగణాలు కలిగి జీవించాలంటే గొప్ప విశ్వాసము, నమ్మిక మనకు ఉండాలి.
God did not leave us here with a set of instructions and no expectation for a reward. దేవుడు ఇటువంటి గొప్ప బ్రతుకుని మన నుంచి కోరుతున్నాడంటే ఆ బ్రతుకు మనకు బ్రతికినప్పుడు ఎటువంటి బహుమానం ఉండదు అని కాదు గాని దానికి ఒక గొప్ప బహుమానం ఉంది. God did not leave us here with a set of instructions for how to carry out a war and give us no hope for a victory. దేవుడు మనకి ఈ ఆత్మ సంబంధిని యుద్ధం చేయమని పురికొల్పుతూ ఆ యుద్ధంలో గెలిస్తే మనకి ఏమి ఉండదు, ఆ యుద్ధంలో నేను ఎటువంటి సహాయం మీకు చేయనని చెప్పట్లేదు కానీ He has given us full confidence of the victory in Christ Jesus. క్రీస్తునందు మనం చేసే ఈ యుద్ధంలో ఎంతో ప్రతిఫలం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాడు, బహుమానం ఉంది అని తెలియజేస్తున్నాడు. As we deny ungodliness and as we live soberly, righteously, and godly, we also must do this looking forward to the blessed hope and the glorious appearing of our great God and Savior, Jesus Christ. మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించేసి స్వస్థ బుద్ధిని, నీతిని, భక్తిని ధరించుకొని జీవిస్తే ఏం కలుగుతుందంటే మహాదేవుడును మన రక్షకుడని యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచిన వారం అవుతాము. గొప్ప మహిమ ఉన్నది. There are many things in life that we look forward to with great anticipation. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు భవిష్యత్తులో నాకు మేలు జరిగిద్ది అనే గొప్ప నిరీక్షణతో బ్రతుకుతూ ఉంటాం అన్ని విషయాల్లో. There are many things that bring great joy to our lives as we think about getting closer to that time. ఎప్పుడైతే మనం కష్టపడుతూ శ్రమ పడుతూ గొప్ప నిరీక్షణ కలిగి భవిష్యత్తులో మేలు జరిగిద్దని మనం పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ దినాల దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. Think about a 4-year-old who is getting ready for their 5th birthday. మరి 4 సంవత్సరాల బాలుడు 5వ సంవత్సర పుట్టుక వేడుక కొరకు నిరీక్షిస్తున్నాడు అనుకోండి. They are very excited and they look forward to that day with great anticipation. ఆ 4 సంవత్సరాల బాలుడు 5వ సంవత్సరంలో జరుపుకొనబోయే పుట్టినరోజు కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ దినం వచ్చినప్పుడు ఎంతో సంతోషంతో ఉంటాడు. And as we get older, our birthdays maybe aren't what excite us, but there are other things that do. మరి మనం వయసు పెరిగే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ మన పుట్టినరోజు సమీపించినప్పుడు మరి ఎదిగొచ్చిన వారంగా పెద్ద ఆనందమే ఉండదు కానీ వేరే విషయాలు మనకు సంతోషం కలుగు చేస్తాయి. But the Apostle Paul is not only encouraging us here, he is instructing us that our greatest hope and expectation needs to be the glorious appearing of our Savior. మనం ఈ విధంగా జీవిస్తూ బ్రతుకుతూ ఉన్నప్పుడు అనుదినం ఎప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమలో ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, అప్పుడు మనకు గొప్ప సంతోషము, దీవెన, బహుమానం ఉంటుంది. He says, our great God and Savior Jesus Christ. మరి ఇక్కడ మన శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే ఎవరు ప్రత్యక్షం అవుతారంటే మహాదేవుడును మన రక్షణ యేసుక్రీస్తు మహిమతో ప్రత్యక్షం అవుతాడు అని చెప్పాడు. Jesus is not only the Messiah, he is not only our Savior, he is also the great God. యేసు ప్రభు మన రక్షకుడు మాత్రమే కాదు, యేసుక్రీస్తు మన మెస్సియా, మన క్రీస్తు మాత్రమే కాదు, యేసు ప్రభు వారు దేవుడై ఉన్నారు. And for that reason, we can have hope, not the kind of hope that just hopes something in a very casual way, but the biblical hope, which is confidence. అందుకని సహోదరులారా, ఈ లోక సంబంధమైన నిరీక్షణ కాదు మంది, ఏదో చిన్నపాటి మేలు జరిగిద్దనో గొప్ప కార్యం జరిగిద్దనో. మన శుభప్రద నిరీక్షణ ఏంటంటే మహాదేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమలో ప్రత్యక్షం అవుతాడు అనే నిరీక్షణ. అది శుభప్రదమైన నిరీక్షణ, గొప్ప నిరీక్షణ. And we know that his appearing will be a glorious appearing. ఆయన గొప్ప మహిమలో ప్రత్యక్షం అవుతాడు, మనం కూడా ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షం అవుతాము అనే నిరీక్షణ. But the Apostle Paul also wants to remind us what our great God and Savior Jesus Christ did for us. అంతేకాదు అపోస్తలుడైన పౌలు ఆ మహాదేవుడును మన రక్షకుడైన ప్రభు అయిన యేసు మనకి కొరకు ఏం చేశాడో కూడా తెలియజేస్తున్నాడు.
In verse 14, it says that the Apostle Paul tells us that Jesus gave himself for us. అక్కడ 14వ వచనంలో అంటున్నాడు ఆయన అన్నాడు, అంటే యేసుక్రీస్తు వారు. ఆయన యేసుక్రీస్తు వారు సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి అని అన్నాడు. This is the greatest sacrifice. అంటే మనల్ని విమోచించటానికి తను తానే మన కొరకు అర్పించుకున్నాడు ఆ మహాదేవుడును, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. And then Paul tells us the reason for this sacrifice was that he might redeem us from every lawless deed and purify for himself his own special people zealous of good works. ఎందుకు ఆ మహాదేవుడును మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు తను తాను అప్పగించుకున్నాడంటే ఆ కారణం ఏంటో కూడా చెబుతున్నాడు. ఏంటంటే సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు. He is now reiterating what grace teaches us. అందుకని ఈ వచనాల్లో దేవుని మహాకృప ప్రత్యక్షమైనప్పుడు ఏమేం జరిగిందో కూడా చెప్తున్నాడు. And he is explaining how grace teaches us that very thing. అందుకని దేవుని కృప ప్రత్యక్షమై ఏమేం బోధిస్తుందో అన్ని చెప్పుకుంటూ చివరిగా క్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణం గురించి కూడా తెలియజేస్తున్నాడు. The reason that grace teaches us that we need to deny ungodliness and embrace godliness is because that is the very reason that Jesus died for us. దేవుని కృప ప్రత్యక్షమై ఏం బోధిస్తుందంటే మనం భక్తిహీనతలు పెట్టి భక్తిని ధరించుకోవాలి. ఇందు నిమిత్తమే ప్రభువైన యేసు మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. He died that he might redeem us from every lawless deed. This is the greatest redemption of all history. ఆయన తను తాను ఎందుకు అర్పించుకున్నాడంటే మనల్ని సమస్త దుర్నీతి నుండి విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను కోసము. But not only did he die to redeem us, he died to purify for himself his own special people who are to be zealous of good works. ఎందుకు ఆయన తను తాను అర్పించుకున్నాడంటే మనల్ని సమస్త దుర్నీతిని విమోచించడమే కాదు, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకోవడానికి తన సొత్తుగా చేసుకోవటానికి కూడా ఆయన తను తాను అప్పగించుకున్నాడు. And since that is why Jesus died, that is what we must be about. అందుకని ప్రభువైన క్రీస్తు తను తాను మన కొరకు అర్పించుకున్నాడు, మరణం చెందాడు. ఆ విషయాన్ని గుర్తుంచుకొని మనం ఇక మిగతా శాశ్వత జీవితంలో ఎలా బ్రతకాలో భక్తిని, నీతిని, స్వస్థ బుద్ధి కలిగి బ్రతకాలి. So Paul closes by telling Titus to speak these things, exhort and rebuke with all authority, let no one despise you. మరి చివరిగా 15వ వచనంలో ఈ మాటలు చెప్పి పౌలు తీతుకు ఏమని చెప్పాడంటే, ఇప్పుడు వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించునుండుము, నిన్నెవరిని తృణీకరింపనీయకుము అన్నాడు. Paul has just charged Titus to carry one of the greatest messages of the gospel, and Paul does not want anything to slow Titus down. మరి ఈ విధంగా గొప్ప సువార్త యొక్క గొప్పతనాన్ని తీతుకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప సువార్త నీ దగ్గర ఉంది కాబట్టి వాటిని బోధించు, అంత గొప్పగా జీవించు, నిన్నెవరిని కూడా తృణీకరింపనీయవాక, గొప్ప ప్రయోజనం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాడు. So in review, we noticed that every Christian, whether old or young, has specific responsibilities to carry out in the kingdom of Christ. అందుకని క్రీస్తు రాజ్యంలో సభ్యులుగా ఉన్న వృద్ధులు అవ్వచ్చు, యవనస్తులు అవ్వచ్చు, మనకు బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల్ని మనం నిర్వర్తించవలసిన వారమై ఉన్నాము. And the reason for these responsibilities is based upon God's grace, which was provided through Jesus' sacrifice, which teaches us to deny ungodliness and embrace righteousness. ఈ బాధ్యతలు మనం ఎందుకు నిర్వర్తించాలంటే, ఈ నీతిని, భక్తిని, స్వస్థ బుద్ధిని ఎందుకు కలిగి ఉండాలంటే, దేవుని కృప ప్రత్యక్షమైంది.
మానవులందరికీ రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసింది మన ప్రభువైన క్రీస్తు శిలువ మరణానికి అప్పగించబడ్డారు. అందుకని మనము ఈ జీవితాన్ని, క్రొత్త జీవితాన్ని మనము బ్రతుకుచుండవలెను. Does anyone have any questions or comments? సహోదరులు, ఈ మాటలు విన్నవారు మీకు దీనికి సంబంధించి ఏవైనా ప్రశ్నలు గనక ఉన్నాయా, సందేహాలు ఉన్నాయా? I do. I have a comment. సహోదరులు డేవిడ్ గారికి ప్రశ్న లేదు కానీ దాని గురించి కొంత వివరణ చెప్తా అంట. One of the things you noted in this study, which I very much enjoyed, was that Titus was to also teach other younger men. మరి ఇక్కడ తీతుకు పౌలు చెప్పిన విషయాల్లో ఒక చక్కటి మాట ఏంటంటే, తీతు యవనస్తుడై ఉన్నాడు, ఆయనతోటి యవనస్తులకు కూడా ఉపదేశించాలని దేవుడు కోరారు. One of the reasons why I chose to ask Noah to do this study in my absence was because of his quality to teach older men and younger men. మరి నేను ప్రత్యేకంగా మరి ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీస్ కి కొన్నిసార్లు దూరంగా ఉంటున్నాను. ఎందుకు నేను నోవాకి ఆ బాధ్యత అప్పచెప్పానంటే, ఆయన యవనస్తుడుగా ఆయన సంఘంలో గాని, మనకు గాని, యవనస్తుల వృద్ధులకి, యవనస్తులు కూడా ఆయన ఉపదేశం చేయగలరు. I would like to request that you take this study so very seriously so that you actually start inviting some of the younger men in the church to come participate in this study. అందుకని ఈ యొక్క వాక్యాలు వినేటువంటి మీ అందరికి సువార్తలందరూ నేను చెప్పేది ఏంటంటే, మీరు మాత్రమే పాల్గొనకుండా మీరు పనిచేస్తున్న సంఘంలో యవనస్తులు కూడా ఈ యొక్క ఆన్లైన్ బైబిల్కి ఆహ్వానించండి. వాళ్ళు కూడా చక్కగా విషయాలు విని నేర్చుకొని మంచి క్రైస్తవులుగా, సువార్తలుగా తయారవుతారు. Having someone of Noah's quality is going to be have an impact on young men who will join this study if you invite them. నోవా గారు యవనస్తుడు చక్కగా వాక్యాలు చెప్తున్నాడు, మీరు యవన పిల్లలు కూడా ఆహ్వానిస్తే వాళ్ళు కూడా నోవా లాంటి యవనస్తులు చెప్పడం చూసి వాళ్ళు కూడా మంచి సేవకులుగా తయారవడానికి అవకాశం ఉంటుంది. My second comment is similar. I am grateful that VJ has always tried to record these and present them on on YouTube. So please share these. Don't worry about my old ones. Share these with the young men in India, so that that might be a way to invite them to come to future live studies. సువార్తికులారా, సహోదరులారా, మరి విజయభాస్కర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన ఈ పాఠాలన్నీ కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియోస్ రికార్డ్ అయ్యి గ్రూప్స్ లో పెడుతున్నారు. అందుకని మీరు ఈ పాఠాలు మీకు తెలిసిన యవనస్తులకి తో పంచుకోండి. వాళ్ళు ఈ ప్రసంగాలు విన్నప్పుడు వారు కూడా ప్రోత్సహించబడి మరి సంఘంలో దేవునికి యవన సేవకులుగా, సువార్తకులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. That's it for me. Thank you very much, brother. సహోదరులారా, ఎవరైనా ఏమన్నా మాట్లాడతారా, లేకపోతే ముగింపు ప్రార్థనతో ఈ యొక్క స్టడీని క్లోజ్ చేద్దామా? ఏం లేదు సార్. గ్రీటింగ్స్ బ్రదర్, డేవిడ్ బి బ్రదర్. Greetings. After long time. Yes. డేవిడ్ గారు, రవి గారు, వందనాలు సార్. Brother, వందనాలు సార్. వందనాలు. Let us close this study with a word of prayer. After that we can do conversation. I request brother Ravi garu, please close this study with a word of prayer. సహోదరు రవి గారు ఉన్నారండి, వారు తాడేపల్లిగూడలో సేవ చేస్తున్నారు. వారి ప్రార్థనతో ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీ చేస్తారు. ఆ తర్వాత గ్రీట్ చేయండి. గ్రీట్ వన్ అండ్ ఆఫ్టర్ దట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందామండి. Let us pray. పరలోకమందు ఉన్నటువంటి మా గొప్ప తండ్రి, దయగల దేవ, సాయంకాల సమయంలో Dear Heavenly Father, gracious God, నాయన ఈ సాయంకాల సమయంలో నా తండ్రి, మీరు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఈ జూమ్ మీటింగ్ ద్వారా మేమందరం వీటి విధంగా కలిసి నీకు అనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా.
We are very much thankful for giving this media so that we all can study your knowledge. నాయన మరి భూమి మీద నీ సంకల్పం చెప్పున మేము వేరే వేరే ప్రాంతాల్లో జన్మించినప్పటికీ కూడా నా తండ్రి ఇటు విధంగా కలిసి నీ లేఖనాలు పరిశీలన చేసే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. Though we are far away from each other and though our birthplaces are different, but still through this internet media, you have given us an opportunity to study your word together. నాయన భారతదేశంలో ఉన్నటువంటి మాకు లేఖనాలు అర్థవంత విధంగా నా తండ్రి పరిశీలన చేస్తున్నటువంటి సహోదరులు నోవా వాల్ గారిని బట్టి, డేవిడ్ పి గారిని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. Dear Heavenly Father, we are thankful for Brother David Peak as well as Nova for explaining the scriptures very well for the Indian preachers. నాయన వారి సమయాన్ని నా తండ్రి వారి యొక్క కష్టార్జితాలను వెచ్చించి మా కోసం ప్రయాసపడుతున్నటువంటి విధానాన్ని బట్టి వారిని వారి కుటుంబాలను దీవించండి. We are thankful for spending their valuable time as well as money for our spiritual growth. Please bless them, bless the congregations and bless their families. ఆయన ఆసక్తి కలిగి లేఖనాలు నా తండ్రి పరిశీలనాత్మకంగా నేర్చుకున్నటువంటి సహోదరులు నా తండ్రి వారి యొక్క స్థానిక సంఘాల కుటుంబాలను మీరు దీవించండి అయ్యా. Please bless all the brothers and sisters who have been learning from these online Bible studies. Please bless them, bless their families. నా తండ్రి పౌలు గారు మరి తీతు గారు తిమోతికి చెప్పినటువంటి విధంగా నా తండ్రి అనేక విషయాలు మేము నేర్చుకున్నామయ్యా, వాటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. We are thankful for learning the things that the Apostle Paul taught to Titus in this letter. దయగల తండ్రి సహోదరు లాజరస్ గారు వారు పరిచయాన్ని బట్టి మాకు తెలుగులో తర్జుమా చేస్తున్న విధానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకురండి. Please remember our brother Lazarus as he is translating our brother's sermons. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నా తండ్రి మా గురించి మీ సంకల్పంలో ఆలోచించి నీ కుమారుణ్ణి మా కోసం ప్రభువుగా క్రీస్తుగా ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. And we are also thankful for giving your beloved son Jesus Christ as our Savior and Lord. దయగల తండ్రి ఈ కార్యక్రమం ద్వారా నీ నామాన్ని మహిమపరుస్తూ ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. We are glorifying you and bringing all these thanks and requests in the name of our Lord and Savior Jesus Christ. Amen. 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 Thank you, brother. Thank you, sir. Thank you.